ప్రియులు, ఆప్తులు, దైవ సేవకులు సాల్మన్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడ అధ్యక్షత వహించినటువంటి సోదరులకు, సంఘం ఉన్నటువంటి పెద్దలకు, సంఘాలందరికీ ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. చక్కగా బ్రైట్ మినిస్ట్రీలో చక్కని సంగీత పరిచయం చేస్తున్న మా ప్రియ సోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్యల్పుడును ఎందుకు పనికిరాని వాడినైనా నన్ను పరిశుద్ధుల గుంపులో మీ అందరితో పాటు కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపకే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 2018 సంవత్సరం అనుకుంటా, 18, 17 అంత గుర్తులేదు, కానీ కైతాన్లో జరిగినప్పుడు 2017 అక్కడికి నేను రావటం జరిగింది. సాల్మన్ గారు, నేను చక్కగా ఆ ఫ్రెండ్స్ కూడా కాదు, దైవపరంగా ఒక అనుబంధం అనమాట. ఆయన నన్ను ఎక్కువ ఇష్టపడతారు. తర్వాత మాకు తెలిసిన విషయం ఏమిటంటే, మేము ఒకటే చెట్టు నుంచి వచ్చినటువంటి కొమ్మలమని తర్వాత తెలిసింది. స్తోత్రం. ఆయన మూలం ఎక్కడుందో నా మూలం కూడా తర్వాత తెలిసిన విషయం. అంతకుముందు అయితే దేవుని సేవకులుగా మరి ఆయన నన్ను ఎంతో ప్రేమించి నన్ను ఇష్టపడతారు పర్సనల్గా. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఒకటే చెట్టు నుంచి వచ్చినటువంటి కొమ్మలని తర్వాత తెలిసింది. అలాగనే బంధువులు అయిపోయాం అనుకుని మా మా ఆత్మీయ స్థితిని మేము కోల్పోకుండా, మరి మీది ఆ ఊరే, మాది ఆ ఊరే, మీది ఒక చెట్టు అని మేము అనుకోలేదు. కానీ ఆయన ఎప్పుడూ నన్ను అలాగే చూస్తారు. ఒక దైవజనుడిగా నేను ఎప్పుడూ ఆయన అలాగే చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా. దేవుడు అతి కృపకే. ఎందుకంటే ఈ రోజున ఈ దేశంలో ఒకే ఊరు లేదా ఒకే ఇంటి పేరు లేదా ఒకే గ్రామం అయితే చాలు, ఇది మా ఊరే కదా, మా ఊళ్ళే కదా, మనం అంతా ఒకటే అనుకునే పరిస్థితులు ఇక్కడ. కానీ మేము ఒకటే వేరు నుంచి వచ్చినా కూడా మా లిమిట్స్లో మేము ఎప్పుడు సేవకులుగానే ఉన్నాము. ఒక సేవకులుగానే ఒకరినొకరు ప్రేమించుకుంటాము. సాల్మన్ గారు ఎంతో నన్ను ప్రేమిస్తారు, చాలా ఇష్టపడతారు. ఇండియా దేశంలో ఒక వివాహంలో అనుకోకుండా కలిసినప్పుడు ఆయన చాలా సంతోషంగా ఇంకా బాధపడ్డారు. ఏంటన్నా మీరు ఇలాగైపోయారు ఏంటి అని చెప్పేసి చాలా బాధపడ్డారు. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి మరి పరిశుద్ధుల ప్రార్థనలు, దైవ సేవకుల ప్రార్థనలు, ఇలాంటి నన్ను ప్రేమించి వీళ్ళ ప్రార్థన ద్వారా మరొకసారి దేవుడు మరి కువైట్ దేశానికి నన్ను నడిపించారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నేను డిసెంబర్ 5వ తారీఖున వచ్చాను. మరలా 4వ తారీఖున తిరిగి ప్రయాణం అయ్యి వెళ్ళవలసి ఉంటుంది. కనుక ప్రార్థన చేయవలసిందిగా ఇమ్మానుయేల్ పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు తెలియపరుస్తున్నాను. బ్రైట్ మినిస్ట్రీస్ అంటే నాకు, నేను బ్రదర్తో చెప్తాను, ఈ పేరు నాకు అలా ఫ్లింట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మన ఏ సంఘమైనా ఆఖరికి వచ్చి ఎక్కడ కలవాలి? వధువు సంఘంలో కలవాలి. ఆఖరికి వచ్చి ఎక్కడ కలవాలంటే, ఏ సంఘమైనా ఎంత పెద్ద మినిస్ట్రీ అయినా లాస్ట్కి ఎక్కడ కలవాలంటే ఈ బ్రైట్ మినిస్ట్రీలో కలవాలి. స్తోత్రం కలుగును. నిజంగా అంటే సంఘ పరిచర్యకు ఆ సంఘ పేరుకు తగినట్టుగా జీవించడం అనేది చాలా రేరుగా నేను చూస్తూ ఉంటాను. స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీరు ఎప్పుడు ప్రత్యేకంగా ఉన్నారు. వధువు, ఎత్తబడి వధువు లేదా వధువు సంఘం ముడతైనను మత్సైనను కలంకం లేకుండా ప్రత్యేకించబడింది ఉండాలి. మీ పరిచయం ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఎప్పుడు ప్రత్యేకమైంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకంటే బ్రైట్ మినిస్ట్రీ వారు ఎక్కడ వేరే సంఘాల్లో నాకు కనపడరు. నాకు అప్పుడప్పుడు మా బ్రదర్ కనిపిస్తూ ఉంటారు, సాల్మన్ గారు. అంటే మేము పిలవబడినప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి మీరు ఎవరు నాకు కనపడరు. స్తోత్రం. అంటే సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత కట్టుబడి ఉన్నారు, ఆ విషయాలు నాకు అర్థమవుతాయి. ఎక్కువ ఈ ప్రాంతాలు నేను వస్తుంటాను కాబట్టి ఎక్కడక్కడ మీరు ఎవరు కనిపించరు. దేవునికి స్తోత్రం. మీ పరిచర్య నేను లైవ్ లో చూస్తుంటాను. చక్కగా పరిచర్య చేసుకుంటారు, చక్కగా వెళ్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి పరిచర్యను ఈ దేశంలో మనం పొందుకోవడం అనేది చాలా అదృష్టము లేదా విడిచిపెట్టకూడని భాగ్యంగా నేను అనుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయంలో నేను నేను ముగిస్తాను. ఎందుకంటే మరలా 3వ తారీఖున మనం కలుసుకోవాలి కాబట్టి తొందరగా ముగిస్తే
తొందరగా ముగిస్తే మరలా పిలువబడతాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరం అంతా కాపాడిన దాన్ని బట్టి నాకు మా బ్రదర్ సాల్మాన్ గారు చెప్పిన విషయం ఏంటంటే, కృతజ్ఞత కూడికగా మరి చివరి శుక్రవారాన్ని పెట్టుకున్నాం బ్రదర్ అని చెప్పారు. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. కృతజ్ఞత చూపడం అనేది అది మన భక్తి యొక్క సహజ గుణం అయిపోవాలి. హల్లెలూయా. కృతజ్ఞత అనేది ఖచ్చితంగా చూపించాలి. ఒక సంఘం సంవత్సరం కాలం నడిచింది, ఆ సంఘంలో మనం సజీవులుగా ఉన్నాం, ఆ సేవకుడు కూడా ఆ సంఘంలో మరి అనేక మందిని బలపరుస్తున్నారు. ఇదంతా కృతజ్ఞతగా ఖచ్చితంగా దేవునికి చూపించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మానవ లక్షణం ఏంటంటే కృతజ్ఞత అనేది మర్చిపోతాం. అయితే క్రైస్తవులుగా కృతజ్ఞత అనేది కలిగి ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఈ విషయాలు కొన్ని మాటలు మీకు నేను తెలియపరుస్తాను. విస్తారమైన ప్రసంగం ఏమి ఉండదు, కానీ దేవుడు ఈ యొక్క మనకి ఇచ్చినటువంటి సమయంలో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చుండగా సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయనకు గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణింపు అని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. కను మూసుకున్న పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన. అత్యంత ప్రేమ కనికరమ గల మా యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ కృపలో మేమందరము ఈ దినాన మేము బ్రతికున్నాం. 2024 సంవత్సరపు అంతంలో మీరు మాకు చేసిన మేలు, కష్టాలను, బాధలను, ఇబ్బందులు, రోగములను, ఆరోగ్యంలోను మీరు తోడేయండి. మమ్మల్ని, మా సంఘాన్ని నడిపించాలి. కాబట్టి కృతజ్ఞతగా మేము మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేసి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే సహాయం చేయండి. చదవబడిన వాక్యమైన రొట్టెని విరిచి వడ్డించండి. కృపగల దేవ, నీ సేవకుని నాకు నీ ఆత్మాభిషేకం దయచేసి మమ్మల్ని అందరినీ బలపరచండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తనామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ అనే ఊరిలోకి అడుగుపెట్టిన వెంటనే ఒక 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చారు. బైబిల్లోనే కాదు, ప్రపంచంలో భయంకరమైన రోగం ఏదన్నా ఉందంటే అది కుష్టే. ఎయిడ్స్ కూడా మందు వచ్చేసింది, కరోనాలు కూడా వ్యాక్సిన్ వచ్చేసింది. కుష్టి అనేది చాలా భయంకరమైన రోగం అన్నమాట. బైబిల్ ప్రకారంగా కూడా కుష్టి అనేది చాలా భయంకరమైన రోగం, చాలా భయంకరమైన రోగం. మీరు గమనించారా? బైబిల్ మీరు చదివినప్పుడు అన్ని రోగాలని దేవుడు స్వస్థపరిచాడు, స్వస్థత కలిగింది, స్వస్థత కలిసింది. కానీ కుష్టి వాళ్ళని మాత్రం ఏమన్నాడంటే మీరు శుద్ధులయ్యి అన్నాడు. మీరు శుద్ధులయ్యారు, స్వస్థత పొందలేదు, శుద్ధులయ్యారు మీరు. కాబట్టి మనకి ఏదైనా జబ్బు తగ్గిందా లేదా అని మనం చూసుకోవాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. కానీ కుష్టి తగ్గిందా లేదని ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమన్నారంటే, వారు వెళ్ళుచుండగా ఏమయ్యారు? శుద్ధులైపోయారు. 10 మంది వెళుతుండగా శుద్ధులైపోయారు. ఎక్కడికి వెళ్ళమన్నాడు యేసు ప్రభు వారు? మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోండి. స్తోత్రం కలుగునుగా. కుష్టి వారికి సమాజ మందిరంలో కానీ సమాజంలో కానీ ఎలవడు లేదు. వారెక్కడో ఊరి పొలిమేరలో ఒక లోయ లాంటి గుంటల్లో వాళ్ళు ఉంటే పైనుంచి వారికి బట్టలు లేకపోతే ఆహారం, రోడ్డు ముక్కలు పడేస్తూ ఉండేవారు. వాళ్ళు బ్రతుకు దయనీయమైన బ్రతుకు. వారు లోపలికి రావడానికి లేదు, ఊర్లోకి రావడానికి లేదు, వారి ఇంట్లోకి వెళ్ళడానికి లేదు, లేదా మందిరంలోకి రావడానికి అంతకన్నా లేదు. అయితే యేసు ప్రభు వారు అన్నారు, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు. స్తోత్రం కలుగునుగా. 20:33 నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తాను. ఎంత మంచి దేవుడు మనం. హల్లెలూయా. కేకలు వేశారు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి మీ యాజకుడికి కనపరచుకోండి. ఈ 2024 సంవత్సరం అంతా మేలు చేశాడు దేవుడు మనకి. అంటే మేలు చేశాడా? మేలులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అనారోగ్యం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది. అసలు మనం బతుకుతాం, చచ్చిపోతాం అంటే డౌట్లు చాలా వచ్చినాయి. అయినా సరే దేవుడు ప్రతి పరిస్థితులను కూడా
తీసుకొచ్చాడు. అయినా సరే ఈరోజు కృతజ్ఞత ఆరాధన లేదా కృతజ్ఞత ఎందుకు చూపిస్తున్నామంటే ఆయన మనకు మేలు చేశాడు, మనం విడిచిపెట్టడు కాబట్టి ఆ కష్టాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన విశ్వాసం ఉంచాం. స్తోత్రం. బ్రతుకున్నామంటే నీ కృపే ప్రభు. అలాగే మేము బ్రతుకున్నామంటే నీ కృపే కాబట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తాను. స్తోత్రం. విశ్వాసం ఉంచాం దేవుని పైన. వీరు కూడా విశ్వాసం ఉంచారు. మాకేమీ తగ్గలేదు కదా, మేము మా కృషి ఎలా ఉంది కదా, మేము ఎందుకు వెళ్ళాలని ఆలోచన చేయలేదు. వీళ్ళదు యాజకుడికి కనపరచుకోవాలి, యాజకుడు చెక్ చేయాలి. ఆ షర్ట్ తీసి కుష్టి మచ్చలు ఎక్కడ ఉన్నాయని చూడాలి, ఆ చేతులు చూడాలి. కుష్టిలో చేతులు ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు. మనం చూడలేము, చాలా బాధ వేస్తుంది. ఆ చేతులు ఈ వేళ్ళు ఉండవు కొంతమందికి, కొంతమంది కాళ్ళు పాదాలు ఉండవు, కొంతమందికి ముఖం అంతా కూడా భయంకరమైన ఫుడ్లు వేసి వాళ్ళు తినడానికి కూడా పరిస్థితి లేకుండా వారి శరీరం అంతా ఆ కుష్టి అనే కొరుకుడు పుండు తినేస్తూ ఉంటుంది అనమాట. ఆ శరీరం వాళ్ళ తినేస్తూ ఉంటుంది. భయంకరంగా వాళ్ళని చూడలేము మనం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి యాజకులకు కనపరుచుకోవాలి. స్తోత్రం దేవుడు కానీ. అలాగే వీళ్ళను వెళుతుండగానే అక్కడ స్వస్థతగా జరపడం గమనించుకున్నామని కుష్టి తగ్గిపోయిందని. ఈ కుష్టి అంతా తగ్గిపోతుంది. స్తోత్రం కనుక యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. దానిలో అందరూ స్వస్థత పొందుతున్నారు, అందరూ స్వస్థత పొందుతున్నారు. ఒకడు మాత్రం స్వస్థత పొందుట గమనించి ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. చాలా మంది సంఘాల్లో ఏం జరుగుతుంటాయంటే, ఏమంటే పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, నాకు అనారోగ్యంగా ఉంది, దేవుడు స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయండి, లేదా మా కుటుంబస్తులు అనారోగ్యం ఉంది స్వస్థపరిచేలాగా ప్రార్థన చేయండి అని మనం అనుకుంటాం. స్వస్థత కలిగిందనుకో సేవకులతో పాటు మనం కూడా ప్రార్థన చేసుకుంటాం కదా. అప్పుడేమంటామంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నన్ను స్వస్థపరిచాడు. ఏమైపోయింది? క్రెడిట్ ఎవరికి ఇవ్వం. ఒకే తగ్గలేదనుకో, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మరి అయినా తగ్గట్లేదు ఏంటో. తగ్గిపోయిందనుకో, నేను కన్నీటి ప్రార్థన చేసుకున్నానండి, ఉపవాస ప్రార్థన చేసుకున్నానండి, కాబట్టి దేవుడు సహాయం చేసేసాడని చెప్పేసి మనం మాట్లాడతాం. అదే నెగిటివ్ అయితే వెంటనే సేవకులు ఎవరైతే ఉన్నారో, పాస్టర్ గారు 4 వారానికి ప్రార్థన చేస్తున్నారు, ఆయన చేస్తున్నాడు మర్చిపోతున్నాడు అర్థం కావట్లేదు, చేస్తున్నాడని మాత్రం చెప్తున్నాడు అని చెప్పేసి దైవ సేవకుల మీదకి వేస్తాం. ఇప్పుడు మిగతా 9 మంది ఏమైపోయారంటే తెలీదు. ఒక్కడ మాత్రమే వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. ఎందుకు వచ్చాడు? కృతజ్ఞత చూపడానికి వచ్చాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కృతజ్ఞత చూపడానికి తిరిగి వచ్చాడు. తిరిగి రావాల్సిన అవసరం ఉంది. ఆయన ఏం తిరిగి రమ్మనలేదు. నువ్వు ఖచ్చితంగా యాజకుడిని కనబరుచుకొని మరలా వచ్చేటప్పుడు ఏమైనా కాలు తీసుకుంటా నాకు, లేదా నా దగ్గరకు వచ్చి నాకు కనిపించు, లేదా నేను స్వస్థపరచానని ఊరందరికీ చెప్పు. ఇటువంటి మాటలు ఏమో రాలేదు. అసలు ఆయన రమ్మని అనలా. కానీ కృతజ్ఞత చూపించమని దేవుడు అడగడం. మనకు ఉండవలసినటువంటి కామన్ సెన్స్ కృతజ్ఞత అనేది చూపించాలి. మనకు లక్షణం ఏంటి తెలుసా? మనకు ఉన్నటువంటి మానవ సహజమైన లక్షణం ఏంటంటే, అప్పు అడిగేటప్పుడు సాయం చేయ బ్రదర్ అని చెప్పి జంగాలు పడతారంట. తీర్చమని అడిగేటప్పుడు అప్పుడు ఆయన జంగాలు పడాలి. ఏంటంటే సంఘంలో సహాయం చేశారు అడిగేస్తారండి. నీకు ఆపదలో ఆదుకున్నాడు, కృతజ్ఞత చూపించకపోవాల్సింది పోయి వాళ్ళ మీదే అదేదో నీ కష్టార్జీతం నీ చెయ్యి కాలు కోసిచ్చేస్తాను బాధగా ఇచ్చి ఏడు తెచ్చి నువ్వు బాగుపడతాండి తీసుకో. నీకు సహాయం చేశాడు, నువ్వు కృతజ్ఞత చూపించాలి. పైగా వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో తిరిగి అడిగారనుకో, ఏదో మన కిడ్నీ తీసి ఇచ్చేస్తున్నాడు అంత బాధపడిపోతూ, నా దగ్గర లేవన్నావు ఇవ్వాలి, వాళ్ళకి అవసరం వస్తుంది కదా, నీకు అవసరం ఇచ్చిన మరి తిరిగి ఇవ్వాలి కదా. కృతజ్ఞత చూపించాలి. కృతజ్ఞత చూపించవలసింది పోయి మనం ఏం చేస్తాం? నిందలేస్తాం. వాళ్ళంటే బాబు వాళ్ళు ఏం చేశారు తెలిసి, ఏం చేశారు? ఏదో అడిగారని సాయం చేశారు. ఆ సాయం ఎంతమంది నెలలో అడిగేశారు, 2 నెలలు అడిగేశారు, 3 నెలలు. మన అడగరంటే వాళ్ళు ఆయన ఫ్రెండ్ చేస్తున్నారా అంటే? కృతజ్ఞత చూపించవలసిన పరిస్థితుల్లో మనం ఏం చేస్తామో తెలుసా? కృతజ్ఞత చూపించడం మానేసి విశ్వాసం చిల్లి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక్కడ ఇతను ఎంత గొప్ప కృతజ్ఞత చూపిస్తున్నాడంటే, యాజకుడి దగ్గరికి వెళ్ళలేదు. స్తోత్రం కనుక యాజకుడు దగ్గరికి వెళ్తే యాజకుడు ఒక సర్టిఫికెట్ ఇస్తాడు, కృషి తగ్గిపోయింది, అక్కడ పరిహారాలు చేస్తాడు. ఒక గొర్రె పిల్లను వధించి ఇదిగో శుద్ధి అయిపోయి ఇంటికి వెళ్ళంటే శుభ్రంగా హ్యాపీగా కాలు రగరేసి ఇంటికి వెళ్ళి
భార్య పిల్లలతోటి, తల్లిదండ్రులతోటి సంతోషంగా బంధువులందరి దగ్గర కాళ్ళు ఎగరేయించాను. నన్ను కూర్చోడు అన్నారు కదా, చూడండి నేను బాగుపడిపోయాను, నన్ను చూడలేదు కదా మీరు, నదన్నారు ఇదన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. స్తోత్రం కలుగును కదా. ఈ సంగమా, యేసు క్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞత కలిగి మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు వారు అంటే నా మైండ్ సెన్స్ కి నేను చదివిన దాంట్లో యేసు ప్రభు వారు ఎన్నో స్వస్థతలు చేశారు కానీ ఎక్కడా బాధపడలేదని. ఇక్కడ బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏమని తెలుసా? ఆయన ఏమడుగుతున్నాడు తెలుసా? అందుకు యేసు 17 వచ్చిన 10 మంది శూద్రులైన కానా ఆ 90 ఎక్కడున్నారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడయ్యా? తిరిగి వచ్చిన వాడు అప్పుడు కూడా కనపడలేదని చెప్పి స్తోత్రం కలుగుగా. యేసు ప్రభు అడుగుతున్నారు, 10 మంది కదా, నేను శుద్ధులైన 10 మంది అయ్యారు. ఆ 10 మందిలో ఎవడొచ్చాడంటే సమరయుడు, అంటే అన్యుడు. యేసు ప్రభు గారి గురించి తెలియదు. తిరిగి వెళ్ళి కృతజ్ఞత చెప్పాలని అనే విషయం కూడా అతనికి తెలియదు. కృతజ్ఞత అనేది ఒకటి ఉందని తెలియదు, కృతజ్ఞత చూపించాలనే విషయం కూడా తెలియదు. యేసు ప్రభు వారు ఆశ్చర్యంతో కూడినటువంటి బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఈ సమరయుడు తప్ప దేవుని మహిమపరిచేవాడు ఎవడు లేడా? స్తోత్రం. మన కృతజ్ఞత చూపిస్తున్నామంటే దేవుని మహిమపరుస్తున్నామని అర్థం. స్తోత్రం కలుగునుగా. ప్రతి విషయంలో మనం ఏం చేయాలా? కృతజ్ఞతార్పణలతో ఆయన సన్నిధికి రండి. కంఠస్థవాక్యం 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలతో ఆయన గుమ్మములో ప్రవేశించండి. స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు దేవుడు అని చెప్పేసి వస్తుంటాం మనం బతికున్నాం కదా. స్తోత్రం. మనం ఒక 1000 కేడీలు పెట్టి 2000 కేడీలు పెట్టి ఒక వీసా కొనేసుకోగలం. అదే 2000 కేడీలు పెట్టి 1 నిమిషం ఆయుష్ను కొనుక్కోగలమా? 1 కోటి రూపాయలు పెట్టి 5 నిమిషాలు ఆయుష్ను కొనుక్కోగలమా? ఇవన్నీ దేవుడు మనకి ఇస్తున్న భిక్ష. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ ఆ కరోనా పాండమిక్ టైంలో ఆక్సిజన్ ఎంత ఖరీదైపోయిందండి? ఆక్సిజన్ ఎంత ఖరీదైపోయింది? కోటేశ్వర్లు కోట్లు పెట్టిన వాళ్ళు తెప్పించుకుని వాళ్ళు పెట్టించుకున్నప్పుడు చచ్చిపోయారు. అంటే దేవుడు మనకు ఆక్సిజన్ ఫ్రీగా ఇస్తున్నాడు. చెప్పుకుంటూ పోతే సృష్టిలో ఎన్ని మనకి ఫ్రీగా ఇస్తున్నాడు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మన కృతజ్ఞత ఏంటంటే ఉద్యోగం వస్తేనే కృతజ్ఞత, అహామ అయితేనే కృతజ్ఞత, రోహం పోతేనే కృతజ్ఞత, ఏదైనా మేలు జరిగితేనే, అంటే ఇంట్లో మేలు జరిగితేనే కృతజ్ఞత. ఇవన్నీ దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు మనకి. స్తోత్రం. అదేది కృతజ్ఞత కాదు మనకి. మన కంటికి కనపడం మనకు అనుకున్నదే చాలు. నేను ఇంకా చెప్పనా, అసలు మనం తిన్న భోజనం అరిగి మనం ఒంటి పట్టాలంటే దేవుడు కృప ఉండాలి కదా. స్తోత్రం కలుగును. హల్లెలూయా. అది కూడా దేవుని కృపే. ప్రతి విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం. శుక్రవారం ఆరాధనకి దైవజనుడు ఫోన్ చేసి రండి మీరు మారొద్దు అని చెప్పేసి భారం కలిగి ఆయన ఉండడం, కృతజ్ఞత కలిగి నువ్వే రావాలి. స్తోత్రం కలుగును. వారం దినాలు నన్ను దేవుడు కాపాడాడండి, నా కుటుంబాన్ని కాపాడాడండి. ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది నాకన్నా గొప్పవాళ్ళు, ఘనమైన వారు, నాకన్నా జ్ఞానవంతులు, పెద్ద కోటేశ్వరులు, మిలీనియర్స్, వీరందరూ కూడా అరే చనిపోతున్నారే. మరి నేనేలాంటి వాళ్ళతో పోల్చుకుంటే నేను అంత భక్తుని కాదు, అంత పరిశుద్ధుని కాదు, అంత గొప్పవాడిని కాదు. మరి నన్ను మాత్రం సజీవులుగా ఉంచాడే, నా బిడ్డలు సజీవులుగా ఉంచారే, నా కుటుంబాన్ని కాపాడుతున్నాడే దేవుడు. మరి నేను వెళ్ళి కృతజ్ఞత అనేది యేసుకి చెల్లించాలి కదా. స్తోత్రం కలుగును. నీకు దేవుడు నీకు ఇచ్చిన సన్నిధిలో ఈ సంఘంలోకి వచ్చిన కృతజ్ఞతాస్తుత అర్పణం చెల్లిస్తూ ఉంటే దేవుడు అంటాడు, దాన్ని కనపరుస్తున్నావు కదా. ఈ సమరుడి తప్ప నన్ను కనపరిచేవాడు ఎవడు లేడా? అంటే ప్రతి ఆరాధనలో దేవుడు మనం చూస్తున్నాడు. మనం ఎంతమంది నన్ను కనపరచడానికి వస్తున్నారు, ఎంతమంది కనపరచడానికి వస్తున్నారు. స్తోత్రం. సంవత్సరాంతం సంవత్సరారంభం. సంవత్సరాంతంలో సంవత్సరం అంతా కాపాడేందుకు కృతజ్ఞత చూపించాలి. సంవత్సరం ప్రారంభంలో దేవుడు సంవత్సరాంతం కాపాడతాడని కృతజ్ఞత చూపించాలి. కృతజ్ఞత కలిగి మన జీవితాల్లో ఉంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా. యేసు ప్రభువు అన్నారు, సమరయుడు నేనంటే తెలీదు. నేను అనుకున్నాను ఇది ఆ 9 మంది తీసుకొచ్చుంటారండి. బాబు యేసు ప్రభు వచ్చాడు, స్వస్థపరుస్తున్నాడంట. ఇదిగో లేఖనాల్లో మాకు తెలుసు, మీరంటే మీకు తెలీదు, సమరయులు కాబట్టి మీకు ఏం వాక్యాలు ఏం తెలియదు మీకు.
మీరు అన్యులు, దేవుడిని ఎరగని వారు, అసలు మా పితృల దేవుడు మీకు తెలియదు, రా మా కూడా లాక్కొచ్చారని నేను అనుకుంటున్నాను. తీసుకొచ్చారు, అసలు యేసు ప్రభు అంటే తెలీదు, ఏం తెలీదు. మనోడు అనుకున్నాడు, సర్లే వెళ్దాం, ఏముంది, పోతే ఏముంటది, మనకు ఎలా బతుకులేదు. సరే యేసు ప్రభు వారు ఏంటో చెప్తున్నారు కదా, వినటం వల్ల విశ్వాసం కలుగు వచ్చాడు. అదే విశ్వాసంతో ఉన్నాడు, స్వస్థపరచబడిపోయాడు. 9 మంది వెళ్ళిపోయారు. బహుశా వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం అనుకున్నారేమో, ఇంటి దగ్గర అందరికీ కనపరుచుకుని అప్పుడు వద్దాం అనుకున్నాడేమో కదా. ఏదైనా శుభవార్త ఉందనుకో మొట్టమొదటిగా ఎవరు తెలియజేయాలి? మీ సంఘ సేవకునికి తెలియచేయాలి. స్తోత్రం కలుగుగా. ఎందుకంటే ఒక సంఘ సేవకుడిగా నేను చెప్తున్నాను, నీ గురించి నీకన్నా ఎక్కువ ప్రార్థన చేసేది సేవకుడే. స్తోత్రం. మిగిలిన సేవకు చాలా మంది అంటారు, ఈ కోయిట్లో చాలా ఎక్కువ ఏంటంటే, అమ్మ నీకోసం ప్రార్థన చేస్తాను, ఎప్పుడన్నా మా చర్చ ఆరాధన చేస్తావా, ఆరాధనిస్తాను, నీకు గదిస్తే నేను ప్రార్థన చేస్తాను, చెయ్యరు ఎవరు చేస్తే ఒకరోజు రెండు. నీకోసం నిరంతరం నీ సమస్య తెలిసిన ప్రార్థన చేసేది నీ కాపులు మాత్రమే. నీ జీవితాల్లో శుభకరమైన కార్యాలు జరిగినప్పుడు, దేవుడు చేసినప్పుడు మొట్టమొదటి నీ దైవ సేవకుడు చెప్పాలి. స్తోత్రం కలుగుతారు. అదే సంఘంలో చెప్పాలి, సాక్ష్యాలు పంచుకున్నాం కదా, సంఘంలో చెప్పాలి. అది ఎంత మహిమో తెలుసా దేవుడికి. స్తోత్రం కలుగుగా. ఎంత మహిమో, దీన్ని దేవుడిని ఎంత ఆశీర్వదిస్తాడో. నువ్వు చెప్పే కొద్దీ నిన్ను ఆశీర్వదిస్తాడు, కృతజ్ఞత చూపే కొద్దీ నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగుగా. మనకన్నా గొప్ప జ్ఞానవంతులు గొప్పలు చేయట్లేదు, కానీ ఎందుకు పనికిరాని వారు మనం చెయ్యాలి ఈ సమరయ్యలాగా. స్తోత్రం కలుగుగా. కృతజ్ఞత మనం చూపించాలి. ఎందుకంటే మనకు అన్నం పెడుతున్న యేసయ్యకి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. మనకు వస్త్రం ఇస్తున్న యేసయ్యకి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. మనకి గూడు షెల్టర్ ఇచ్చిన యేసయ్యకి మన కృతజ్ఞత కలిగి ఉండాలి. మనల్ని నాది, నా కుమారుడు, నా కుమార్తె అని అడాప్ట్ చేసుకుని మనల్ని పోషిస్తున్న, నడిపిస్తున్న, ఆయన రాజ్యంలోకి చేర్చుకోబోయే మన యేసయ్యకి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం కలుగుగాక. కొంతమంది మనుషులు కృతజ్ఞత హీనులుగా ఉంటారు, కృతజ్ఞత రహితులు. కృతజ్ఞత చూపడం వారి బ్రతుకులో ఉండదు. వాళ్ళని చూస్తే ఒక మాట అనిపిస్తుంది, గాడిదలాగా పెరిగారు కానీ, ఎలాగా గాడిదలాగా పెరిగారు కానీ గాడిద మనం బుద్ధి లేదు అంటారు కదా, అంటారా? గాడిదలాగా పెరిగారు కానీ గాడిదకున్న బుద్ధి లేదు. గాడిద కూడా విశ్వాసం చూపుతుందంట, గాడిద కూడా కృతజ్ఞత చూపుతుందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కానాను దేశాన్ని నడిపిస్తాడు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారు, వెళ్ళిపోతారు. మోయాబు మైదానంలో, మోయాబు దేశంలో మైదానంలో టెంట్లు వేసుకుని ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇంచుమించు 30 లక్షల మంది పైబలమై కాల్బలం. అయితే బాలాకు అనే రాజు మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ రాజుకి భయం పట్టుకుంది. ఏం భయమో తెలుసా? బాబు, ఇలా గొప్ప 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 రాజుని ఓడించి వచ్చేసారు, దేవుడి పక్షాన ఉన్నాడు, నా దేశాన్ని ఏమైనా వీళ్ళు పాడు చేస్తారా, నా దేశాన్ని కూడా ఆక్రమించేసుకుంటారా అని చెప్పేసి భయపడుతుంది బాలాకి. అయితే బాలాకు ఒక విషయం తెలుసు, ఏంటంటే నేను నా సైన్యంతో వీళ్ళని ఓడించలేను, ఎందుకంటే నా వలన గొప్ప సైన్యాలు వెళ్ళిపోయి చేతిలో చచ్చారు. ఏ పక్షాన్ని దేవుడు ఉన్నాడు కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి దేవుడి ప్రవక్తని నేను తెచ్చుకుని వీళ్ళందరినీ శపించేయమంటే వీళ్ళందరూ నాశనం అయిపోవాలి, నా దేశం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుని బిలాము అనే ప్రవక్తకి మనం పరిశీలన చేస్తాం కదా. ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలంటే, ఇంట్లో ఒక వివాహం చేయాలంటే ఏ పాస్టర్ గారు, ఏ ప్రవక్త, ఏ సేవకుడు మంచిగా పెళ్లి చేస్తాడు కదా, ఏ పాస్టర్ గారు మమ్మల్ని బాగా నవ్విస్తారు, పెళ్లిలో ఏ పాస్టర్ గారు మంచి జోకులు వేస్తారు, అంతే కదా. అందుకే పెళ్లిలన్నీ జోకులు అయిపోయి కామెడీ అయిపోయిన తర్వాత కూడా బతుకు జోకే. మనం సెలెక్ట్ చేసుకుంటాం కూర్చుని, ఆ పాస్టర్ అంటే బెల్ల నవ్వించారు, ఎంజాయ్మెంట్ ఉంటుంది పెళ్లిలో, నవ్వించాలి, కవ్వించాలి, సెలెక్ట్ చేసుకుంటాం మన ప్రాప్తుంది. ఇంట్లో ఓటానికి వెళ్ళాలంటే ఆ సెలెక్ట్ చేసుకుంటాం. శుక్రవారం చర్చికి వెళ్ళాలంటే ఆ పాస్టర్ గారికి ఎత్తు కండింతలు బుద్ధి చెప్తాడు, ఎందుకు కూర్చున్నాడవా, ఆ పాస్టర్ గారు బెల్ల జోకులేస్తాడు అన్నావు విబాబు కడుపు ఉప్పు అయితే కోసి ఆపరం తీసుకుంటారు. తర్వాత ఈ కడుపు ఉప్పోతుంది అవ్వలేక. ఈయన కూడా, ఈ రాజు గారు కూడా గొప్ప ప్రవక్త ఎవరని అనుకుంటే
బాలాకు అనే ప్రవక్తతో దేవుడు సరాసరి మాట్లాడతాడని ఇది అర్థమైంది. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బాలాకు రాజుకి అర్థమైంది, బిలాము అనే ప్రవక్తతో దేవుడు ఖచ్చితంగా ఆయన ఏది అడిగితే, ఎవరిని చేపించమని అడిగితేనంటే బిలాము ఆయన చేపించాడు దేవుడు. ఎవరిని ఆశీర్వదించమంటే ఆయన ఆశీర్వదించాడంట. సరే, దూతను పంపించాడు రాజుగారు, బాలాకు రాజుగారు బిలాము దగ్గర ప్రవక్త దగ్గర పంపించాడు. ఏమని తెలుసా, అయ్యా మరి నా దేశంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ చీమల దండలకు వచ్చేసారు. నా దేశంలో గుడారాలు వేసుకుని, మోయాబు దేశంలో గుడారాలు వేసుకు కూర్చున్నారు. వాళ్ళేమో దేవుడు ఏం చెప్తాడా వెళ్ళిపోదామని ఆడున్నారు. ఈయన భయపెట్టేసుకుంది కదా. చూడండి, దొంగ ఎవడరా అంటే గుమ్మడికాయ దొంగ ఎవడంటే బొసంతా అనుకుంటాడట. నేను చూసావు గుమ్మడికాయ కొట్టు అది నిన్నెవడు అన్నాడు. అసలు ఈడు భయం ఏంటంటే ఈడు తేడాగాడు కదా, నన్ను కూడా దేవుడు ఎక్కడ లేపేస్తాడో దేవుడు అని చెప్పేసి ముందే భయం పెట్టుకుంది. కాబట్టి బిలాము గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నాకు చెప్పించాలి, మరి మీకు మంచి మంచి కానుకలు ఇస్తారు రాజుగారు అని చెప్తే ఈయన అన్నాడు, అబ్బాయి కుదరదు, దేవుడు నాకు చెప్తేనే నేను చేస్తాను, ఆయన చెప్పకుండా నేను ఏది చేయను అని చెప్పేసి అన్నాడు. సరే, మళ్ళా పంపించాడు. నీకు ఎంత డబ్బు కావాలిస్తావు, నీకేం కోరుకుంటావు ఇస్తాం. పాస్టర్ గారు కాసి పెట్టేసింది. ఇంకేముంది, అవును కదా, ఏది ఎడిగా ఇస్తారంట. దేవుడు ఎలాగా నేను చెప్పింది చేసేస్తాడు అని చెప్పేసి మనోడికి హృదయంలో ఆశ కలిగింది. మన హృదయాంతరంగం తెలుసు ఎరిగిన యేసయ్య స్తోత్రం చెప్తారు. వెంటనే అన్నాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నా ప్రజలను శపించడానికి నేను ఒప్పుకోను. స్తోత్రం చెప్పను. హల్లెలూయా. నా ప్రజలు శపించడానికి కుదరదు, నువ్వు వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి అన్నాడు. మనోడికి మాత్రం హృదయంలో పీకేస్తుంది వెళ్ళాలని. దేవుడు ఎందుకు అయితే మంచి ఛాన్స్ మిస్ అయిపోతుంది, వాళ్ళు డబ్బు వస్తుంది. లోకం వైపు చూడటం మొదలెట్టాడు. లోకం వైపు చూడటం మొదలుపెట్టాడు. కృతజ్ఞతాహీనుడిగా అవటం మొదలు పెట్టాడు. వెంటనే దేవుడికి అర్థమైంది, ఈ లోపల ఎలా ఉంది కానీ ఆలోచిస్తున్నాడు, ఎలా ఉంది కదా, సరే వెళ్ళు, కానీ చేపించకూడదు, వెళ్ళు కానీ చేపించకూడదు అన్నాడు. ఇంకా ఆ మాత్రం తనకి వెళ్ళడం ఎందుకు, ఆ మాత్రం తనకి వెళ్ళడం ఎందుకు? ఈయన అనుకున్నాడు దేవుడు అలా అంటాడే, సరే ప్రభు నేను వెళ్తాను కానీ చేపించడం అన్నట్టుగా మనం వెళ్దాం, వెళ్ళి ఏం చేద్దాం, చేపించేసి వచ్చేద్దాం ఆయన అనుకుని వెళ్తా ఉన్నాడు. మనం కూడా అనుకుంటాం కదా, ఇది ప్లాన్ వేస్తాము. అయ్యి బాబు, మన ప్లాన్లకు అసలు నిజంగా కొన్ని చదువుకుంటే మన ప్లాన్లకు అసలు ఏమేం చేసేద్దాం. స్తోత్రం కలుగుడు కాదు. ఏమి ప్లాన్లు వేస్తాం తెలుసా దేవుడి విషయంలో చెప్తున్నా. మామూలుగా మన ప్లాన్ బుర్ర తక్కువేమి, కానీ దేవుడి విషయంలో కుటుంబం అంతా అల్లకొల్లం అయిపోతుంటది. నిలబడి మాట్లాడలేవు. సంఘంలో మాత్రం నాకు అది చెప్పాలి, ఇది చెప్పాలి, ఏంటదే ఎక్కడే దైవం ఉంచదు. అయితే దేవుడికి తెలుసు కదా, దేవుడు అనుకున్నాడు బిలాము సంపేద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఈయన సంపేద్దాం అని చెప్పేసి దూతను పంపించాడు. కత్తి పట్టుకు వచ్చాడంటే మిఖాయిలని అర్థం. స్తోత్రం కలుగును. కత్తి పట్టుకుని ఒక దూత రెడీగా ఉన్నాడు. ఒక్క వేడితో బిలాంగడి తలకాయ ఎగిరిపోవాలి. ఎందుకంటే కృతజ్ఞత లేనోడు, సేవకుడైనా విశ్వాసైనా కృతజ్ఞత లేకపోతే దేవుడి దృష్టిలో దేవుని కనపరిచేవాడు కాదు, వాడు అవసరం లేదు దేవుడికి. వెంటనే బిలాము ఏం చేశాడు తెలుసా, గాడిద మీద ఎక్కి వెళ్ళిపోతున్నాడు. గాడిద చక్కగా వెళ్ళిపోతుంటే గాడిద రోడ్డు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది, వెళ్ళలేదు. కారు అంటే పోనీ ఏదైనా పెట్రోల్ అయిపోయిందో డీజిల్ అయిపోయిందో ఏదన్నా టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోవచ్చు, కానీ గాడిద అయిపోయింది. ఎప్పుడు ఆడలేదు అసలే. మనోడు నేను అనుకుంటాను గాడిదని తీసుకెళ్ళి తెలుసా, ఇస్తారు కదా మూటలో వేసుకొచ్చేద్దాం వెనకాల. గాడిద ఎంత బరువైనా పోసేస్తుంది కాబట్టి బాగా గాడిదని శుభ్రంగా తీసుకెళ్ళాడు. మూటలు వేసుకొచ్చేద్దాం గాడిదని తీసుకువెళ్ళాడేమో. గాడి కదలలేదు. దిగాడు, 4 కొట్టాడు గట్టిగా, అయినా కదలలేదు. మళ్ళా 2వ కొట్టాడు, అయినా కదలలేదు. 3వ కొట్టాడు, తీసుకెళ్ళి గోడకు అలా గుద్దుకుంది, కాలు ఇరికి కింద పడ్డాడు. గాడిద పడింది, బిలాము పడిపోయాడు. బిలాముకు కోపం వచ్చి అన్నాడు, నా దగ్గర కత్తి ఉంటే కనుక ఒకే ఏటికి నిన్ను నరికేసేవాడు. గాడిదికి మనసు ఉంది కానీ మాట్లేదు. స్తోత్రం కలుగును. గాడిదికి మనసు ఉంది కానీ మాట్లేదు. ఈ ప్రవక్తకి ఈ గాడిద చేత బుద్ధి చెప్పించాలని మానవ స్వరం ఇచ్చాడంటే దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. బైబిల్లో మాట్లాడిన ఒకే ఒక ప్రాణి గాడిద. స్తోత్రం. మానవ స్వరంలో
గాడిదలాగా మళ్ళీ కుయ్యలేదు అది. మంచి స్వరం, చక్కని పాట పాడుతున్నారు కదా, మంచి స్వరంతో, మానవ స్వరంతో మాట్లాడింది. స్తోత్రం. ఏమని తెలుసా? అయ్యారు, ఎందుకండి నన్ను ముమ్మారు కొట్టారు? నేనేం చేశాను? ఎప్పుడైనా ఇలా చేశానా? ఎప్పుడైనా మీకు టైంకి వెళ్ళకుండా నేను సాంగ్ చేశాను? టైం టు టైం తీసుకెళ్ళిపోతున్నాను. మీకు ఎప్పుడు ట్రబుల్ లేదు. నాకు ఆకలి వేసినా, దాహం వేసినా మీ పనికి ఆటం కలిగించలేదు, మీ పరిచయకి ఆటం కలిగించలేదు. ఇప్పుడు ఇలా చేశారంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి కదా సార్. ఎందుకు నన్ను 3 సార్లు కొట్టారంటే, మరి కొట్టినా నువ్వు కదలలేదు, నువ్వు మెదలలేదు, నా కాళ్ళు నలిపేశావు, నేను కొట్టినా అంటే గాడిదంటే నేనేం చేశానయ్యా? నీకు కృతజ్ఞత చూపించానయ్యా. నేను స్తోత్రం కలుగుగా. నేను గాడిదే గాని కృతజ్ఞత చూపించానయ్యా. నువ్వు నన్ను పెంచావు, పోషించావు, రోజు భోజనం దానా పెడతావు, నీళ్లు పెడతావు, నాకు మంచిగా ఒక షర్ట్ ఇచ్చావు, షర్ట్ వేసావు. ఇదిగో బిలాము గాడిదా. అబ్బా, నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ నన్ను చూసి ఏమన్నా తెలుసా? అయ్యగారు కాదు ఇదిగో. స్తోత్రం కలుగుగా. అబ్బా, అయ్యగారు వాహనం ఇదిగో. నాకు కూడా కనపొచ్చింది నీ వల్ల. నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు కాబట్టి నువ్వు సావకుండా నీ కృతజ్ఞత చూపించావు. నువ్వు మొదటిసారి కొట్టినప్పుడు నాకు బీపీ సర్ర లేచింది. వీడు తీసుకెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకున్నా, కానీ కృతజ్ఞత, నువ్వు నాకు భోజనం పెట్టావు. రెండోసారి కొట్టావు, అయినా వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నా హృదయం ఒప్పుకోవాలా, కృతజ్ఞత. నువ్వు నా గురువు గారు, నా యజమానుడు. మూడోసారి అయితే ఇంకా కట్టి కొట్టావు, అయినా కూడా నీ ప్రాణం కాపాడాను. కృతజ్ఞత చూపించాను. అవునా అన్న వెంటనే దేవదూతను చూసి ఆ దృష్టి దేవుడు బిలాంకి ఇచ్చాడు. స్తోత్రం కలుగుగా. ఎలా ఉన్నారు దేవదూత గారు? ఇప్పుడు పశువుల పాకలో దేవదూత ఉన్నట్టు అందంగా 2 రెక్కలేసి ఉందా, కత్తి పట్టుకుని రెడీగా ఉన్నాడు. దేవదూత గారు అన్నారు, బిలా, నీ గాడిద నువ్వు కొట్టావే, ఇప్పుడు బతుకున్నావంటే ఆ గాడిద నేను కాపాడుతుంది. ఆ గాడిద కనుక ఆగుండా పోతే ఒకే ఏటికి నిన్ను నరకడానికి నాకు ఆజ్ఞ ఉంది, అందుకే వచ్చాను. స్తోత్రం కలుగుగా. గాడిద కృతజ్ఞత చూపుతుంది. గాడిద బిలాము చూడవలసిన దేవదూతని గాడిద చూసింది. బిలాము చూపవలసిన కృతజ్ఞత గాడిద చూపింది. అయ్యో, ఎందుకు పనికిరాను నేను? ఇంత గొప్ప గొప్ప రాజులు కబుర్లు పంపి నన్ను పిలిపిస్తున్నారంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే కదా. ఆయన ఉచితమైన కృపే కదా. ఆయనే పెద్ద ప్రవక్త, నాకు పేరు వచ్చింది కదా. ఆయన మాట్లాడకపోతే, నేను చెప్పింది ఆయన చేయకపోతే నాకు బతికేది, నాకు పేరేది, ఈ ప్రఖ్యాతలను ఆయన వచ్చినాయి కాబట్టి కృతజ్ఞత కలిగి నేను ఉండాలి అని అనుకున్నాడా? కృతజ్ఞత హీనుడిగా ఉండాలనుకున్నాడు. ఏం పర్లేదు, ఈ ఒక్క సెటిల్మెంట్ తో నాకు జీవితం అంతా వచ్చింది, డబ్బంతా తెచ్చేసుకుంటాను, ఇంక దేవుడు నాతో మాట్లాడ అవసరం లేదు, వదిలేద్దాం, వాడికి వదిలేద్దాం అనుకున్నాడు దేవుడు బిలాముని. అంతే కదా. చాలా మంది సంఘాన్ని వాడుకుని వదిలేస్తారు, సేవకుడిని వాడుకుని వదిలేస్తారు. సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఏం తెలియదండి, బైబిల్లో ఆదికాండం ఎక్కడ ఉండదో తెలియదండి వస్తారు. అయ్యగారు ఏం చేస్తారంటే, తమ్ముడు నేనున్నాను రా. అయ్యి బాబు మీరెక్కడ, నేను కూడా నీకు ఇలాంటివే దేవుడు బలపరుస్తాడు రా అని చెప్పేసి వనమాలు నేర్పించి, అలా కానించి నేర్పించి, నీకు పాటలు పాడటం నేర్పించి, మ్యూజిక్ మీద ఎలా పాటలు పాడాలో నేర్పించి, నీకు ఆరాధన ఎలా చేయాలో నేర్పించి, నీకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించి, నీకు పైన నిలబెట్టి నడిపించు, ఆరాధన నడిపించు, ఇదిగో రా పరిచయం చేద్దామని భుజం మీద చేసి నిన్ను కలుపుకుపోతుంటే ఆ సేవకుడికి అన్ని నేర్చుకుని ఏం చేస్తారు ఈ రోజున? అన్ని నేర్చేసుకున్న తర్వాత సేవకుడు ఒకటే మిగిలిపోతున్నాడు. సేవకుడు పని తెలుసా? అందరూ తయారు చేసి ఉండడం, అన్ని తయారైపోయిన తర్వాత ఏమనుకున్నాడు తెలుసా? ఇంకెందుకు ఇక్కడ అన్ని నేర్చేసుకున్నాం కదా, ఒక్క సెటిల్మెంట్ చేసుకుందాం, అవతల సంఘానికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ పెద్ద పోస్ట్ ఇస్తాను. బిలాము కృతజ్ఞత హీనులు, కృతజ్ఞత రహితులు. అది నువ్వు గొప్ప ప్రవక్తమైనా సరే దేవుడు క్షమించడు, విశ్వాసమైనా సరే దేవుడు క్షమించడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. సమరయ కృతజ్ఞత చూపించాడు, బైబిల్లో ఆయన గురించి రాశాడు. గాడిద కృతజ్ఞత చూపించింది. స్తోత్రం. దేవుడు ఆ గాడిద గురించి ఇక్కడ రాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు కృతజ్ఞత ఇప్పుడు ఎవడైనా పనికిరాను ఉన్నాడు అనుకో, మన అందరూ ఏం తింటామో తెలుసా? గాడిద అడ్డగాడిదలో తిరిగితే ఎందుకు రానివాడు అని. ఎందుకు పనికొస్తాను అడ్డగాడిద అనివాడు. నాకు డౌట్, అడ్డగాడిద ఏంటి అంటే పనికిరాని ప్రతి వాడిని ఏమంటారు తెలుసా? అడ్డగాడిద, కంచర్ గాడిద, అడవి గాడిద. అంటే గాడిదని పోవటానికి ఇష్టపడం. ఇప్పుడు బ్రదర్ పిలిచారు, సతీష్ కుమార్ గారు రావాలని పిలిచారు, కానీ గాడిద సతీష్ కుమార్ రావాలంటే నేను అటు నుంచి అడిగిపోతాను.
గణపరచడానికి వాడే మాటలు కాదు. ఎందుకు వాడతారు? ఒక వ్యక్తి నువ్వు ఎందుకు పనికిరావంటే గాడితో పోలుస్తాడు. ఇప్పుడు కృతజ్ఞత చూపని వారు గాడి గట్ట హీనులే కదా. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత మన జీవితంలో లేకపోతే, అది స్నేహితుల విషయంలోనైనా, సేవకుల విషయంలోనైనా, సంఘ విషయంలోనైనా, అన్ని పక్కన పెట్టి దేవుడి విషయంలో, దేవుడి విషయంలో కృతజ్ఞత చెప్తే ఇవన్నీ విషయంలో కృతజ్ఞత చూపుతాం. సంవత్సరం కాకుండా సంవత్సరం అంతా కాపాడాడు దేవుడు. ఈ దేశంలో ఒక సంఘాన్ని ఇచ్చాడే, సంవత్సరం అంతా సంఘంలో నువ్వు ఆదరించబడ్డావే, కృతజ్ఞత చూపాలి. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సంవత్సరం ఆఖరిలో అందరం కొత్త బట్టలు కొనుక్కుంటామే, ఇంటికి రంగులు వేయించుకుంటామే, కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటామే. సంఘం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అరే నా సంఘం అది కావాలి కదా, సరే నేను 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, ఒక 10 రూపాయలు నా బ్రతికించిన దేవుడి కోసం నేను ఇది చేస్తాను అనే కృతజ్ఞత మనం కలిగి ఉండాలి కదా. అరే నేను ఆ కుటుంబం అంతటికి నేను వస్త్రాలు కొన్నాను, నా ఆత్మీయ అన్నో తమ్ముడు నా సేవకుడు ఉన్నాడు, ఆయనకు ఒక చొక్కాయి కొనిస్తే కృతజ్ఞతే కదా. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నా కోసం సంఘం అంతా కూడా ఇంత ఉంది, నాకు దేవుడు నాకు సంఘించాడు, ఒక చిన్న కృతజ్ఞత. స్తోత్రం కలుగుగా. అది ఎంత ఆశీర్వాదమో నీకు దేవుడు ఈ రోజు చెప్తున్నాడు. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రతి విషయంలో మనం కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఒక్కసారి కృతజ్ఞత కాదు, అక్కమైనప్పుడే కృతజ్ఞత కాదు, మళ్ళా అక్కమ ఈ వరకు మనం రాజులు, మళ్ళీ అక్కమ్మ ఎప్పుడు వస్తుందో అప్పుడే మళ్ళీ దేవుడి దగ్గర వచ్చేస్తాం. ఎందుకంటే నేను ఇక్కడ పరిచయం చేసిన కాబట్టి పరిస్థితులండి నాకు తెలుసు. అవసరం వచ్చినప్పుడు కాదు ప్రార్థన రావడం, అవసరం వచ్చినప్పుడు కాదు కృతజ్ఞత చూపించడం. కృతజ్ఞత చూపించినప్పుడు ఎలా చూపిస్తాం మనం? గీకి 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 గీకి. అక్కమ్మ అయిపోయింది మాస్టర్ గారు, మరి సంఘం అంతటికి ప్రార్థన చేసేయాలనుకుంటున్నాను. ఈ ఆదిగారికేమో లోపల అద్దెల కట్టాలని బాధ. దీనికి నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసేస్తున్నట్టు అందరికి భోజనం మటన్ వేస్తానంటావు, చికెన్ వేస్తానంటావు, బూర్లు అంటావు, గారెలు అంటావు. పాపం సేవకుడు చెప్పలేడు. ఆ సేవకుడు బాధలు చెప్తున్నా, సంఘం బాధలు చెప్తున్నా. కానీ కృతజ్ఞత ఎక్కడ చూపించాలి? అవి చేయాలి, తప్పని నేను అంటలేదు సుమా. కానీ కృతజ్ఞత మొదట సంఘానికి చూపించాలి. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. తర్వాత నువ్వు కృతజ్ఞత కలిగి అందరికీ ప్రేమ చేసిన తప్పే లేదు. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ అనవసరమైన విషయాలు కృతజ్ఞత చూపడం కూడా మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గాడిద కృతజ్ఞత చూపించింది, బిలాము ప్రాణం కాపాడేసింది. స్తోత్రం కలుగుగా. అక్కడైనా బుద్ధి వచ్చింది, దీనికి వచ్చిందా? రాలేదు. అక్కడ కూడా రాలా, మళ్ళీ వెళ్ళిపోయి డబ్బు ధనము, డబ్బు భలే జబ్బు, డబ్బు భలే జబ్బు. ఈయన అక్కడికి వెళ్ళి చెప్పిందాం అనుకుని నిర్ణయం చేసి చెప్పిందాం అనుకున్నాడట. సైన్యములకు అధిపతి యెహోవా నామములో మీరు నాశనం అయిపోవాలని లోపల అనుకున్నాడు. బయటికి అవుతుంది తెలుసా? సైన్యములకు యెహోవా నామములో మీరు దీవించబడుదురు కాక అవుతుంది బయటికి. రాజుగారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఈయన తీసుకొస్తే వీడేం చేస్తున్నాడు? గోల్ చుట్టుకు రోకపోటు లాగా అలా మామూలుగానే బలవంతులు, మళ్ళా ఈయన వచ్చి దీవిస్తున్నాడు. ఇది చూడండి ఇంత అయ్యగారు చాలా కృషి చేస్తున్నాడు. నాశనం అయిపోవాలి ఇలా చెప్పించేది ప్రభు ఎక్కడ డబ్బు ఇవ్వడం. దేవుడు ఊరుకుంటాడా? ఈ లోపల అనుకుంటాడు, బయటకి ఏమవుతుంది? బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్. ఇలా బలహీనంగా ఉన్నారు, బలపరచు దేవా అన్నాడు. పక్కన రాజుగారు కాలేజీలో ప్యాంట్ తెచ్చిపోతుంది, పుడిగే బలవంతులు బాబు వాళ్ళు. నువ్వు ఇంకా బాగానేమంటే నన్ను తొక్కి పడేస్తారు, మాకు బతికే ఉండదు అన్నాడు. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గాడిద చేత బుద్ధి చూపించాడు దేవుడు. అప్పుడైనా ఈ మనిషి బుద్ధి రావాలా? వచ్చిందా? రాలా. గాడిదే కృతజ్ఞత చూపించింది. నాకు నా ప్రాణాలు కాపాడింది, ఇదిగో దేవుడికి నేను కృతజ్ఞత చూపించాలి కదా. చూపించాడా? చూపించాలి. కొంతమందికి ఎన్నిసార్లు కృతజ్ఞత అమ్మ తెలిసినావా? మొన్న 10,000 పంపించాను క్రిస్మస్కి మీటింగ్లకి సభకి. ఏంటి 100 కేజీలు మటన్ వేయించాను. ఏంటి ఇప్పుడు? నేను అడుగుతాను, ఏంటి ఏంటి ఏంటి? నువ్వు భోజనం చేసిందేమో ఒక హోటల్లో, బిల్లు కట్టేదేమో ఇంకో హోటల్. ఆడికి కట్టించుకుంటాడు. ఆడికి ఏమో తినకుండా కట్టిన కట్టించుకుంటాడు. నష్టం ఎవరికి? నీకోసం ప్రయాసపడితే సంఘం ఉంది, నీకోసం ప్రయాసపడి సేవకున్నాడు. నువ్వు చేసే కనకాలేదు అక్కడ పేరు పెద్ద చదువు. మా ఇంటికాడ సంఘం అంటే కాబట్టి 100 కేజీలు చికెను, 50 కేజీలు మటను గంభీరం భలే చేశాను అండి. నేనే చేశాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ సిగ్గిరాకమ్మా.
మేమే చేసామండి, మేమే చేసాం. ఇక్కడేం చేసాం? 5 దినాలు కానుక రాశానండి. ఎంత? 5 దినాలు కానుక ఇచ్చేసాం. అందరూ నేను ఇచ్చేసాను. కానీ పేరు రావలేదు మాస్టర్ గారు. పేర్లోనే 10 అక్షరాలు ఉంటాయి. తిన్నరకు అక్షరం చదివినా ఇంకా పేరు మిగిలిపోతాయి. ఇంటి పేరుతో సహా చదవాలి, మళ్ళీ గౌరవ పెట్టాలి అవసరం, లేకపోతే అయిపోతుంది. కృతజ్ఞత చూపించాలి. సరైన వారికి సరైన సమయంలో నువ్వు చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని మనుషులకు కనపడవాలని కృతజ్ఞత చూపించకూడదు. బిలాముకు బుద్ధి చెప్పినా కూడా ఏం చేశాడు? బిలాము బుద్ధి తెచ్చుకోకుండా, అప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత లేకుండా అలాగే బతికి ప్రస్తుతం జీవితంలో చచ్చాడు. బిలాముకి మంచి అన్నికి లేదు, మంచి ముగింపు లేదు. అందుకే పౌలు గారు అంటారు, ప్రారంభం అంట ముగింపు గొప్పదే. స్తోత్రం దేవుని కానీ నీ ప్రారంభం గొప్పగా ఉండొచ్చు, చాలా గొప్పడు ఉండొచ్చు. అబ్బో సూపర్, అదేం దేవుడు అవసరం. నీకు ముగింపు ఎలా జరిగింది, ఎండకాటు ఎలా పడిందో కావాలి. స్తోత్రం దేవుని కానీ మునుపటి ప్రేమ, మునుపటి ఉత్సాహం, బాప్తీసం తీసుకున్న తొలి రోజుల్లో ఎలా ఉంటుందంటే పాస్ గారిని కూడా నిద్రనే మనం అయ్యారు ఏం చేస్తారు, నేను అది కూర్చొని ఇలా బయటకు వచ్చి ప్రార్థన చేసుకోకుండా బయటకి ఎదిగిలారని మీరు, నేను ప్రార్థన ఉన్నాను అంటారు. అంటే మాకే సిగ్గేస్తుంది, ఈడేటర్ బాబు నాకంటికి అయిపోయాడు. అమ్మ బాబు దేవునికి స్తోత్రం. ఆరాధన 3 గంటలు కదా 2 గంటలు వచ్చేది. అయ్యారు ఇక్కడ రారండి మీరు, ఇలాగైతే ఎలాగా? అయ్యి బాబు ఇంకా ఏముంది, పాస్ గారు వస్తాడు బాబు, ఆటరా బాబు అంటాడు. ప్రార్థన చేసేస్తాడు, అన్ని చేసేస్తాడు. కొత్త బెచ్చ కాడికి పొద్దు ఎరగదన్నట్టు ఉంటుంది. ఆడికి అన్ని సంచినట్టు పోతే అడుక్కుంటాను అంటాడు. ఎందుకు అడుక్కున్నాడో తెలియదు, ఎవరు పెడతా అడుక్కుంటాడో తెలియదు. బాప్తీసం 9 రోజుల్లో, సంఘానికి వచ్చిన 9 రోజులు అలా ఉంటాం. 1 నెల గడవనివ్వండి, 2 నెలలు గడవనివ్వండి, 3 నెలలు, 1 సంవత్సరం గడవనివ్వండి. ఎలా ఉంటుంది? నీకు తెలుసు కదా ప్రభు, అంతా నీకు తెలియదు ఏముంది ప్రభు, నా పరిస్థితి తెలియదు ఏముంది ప్రభు, వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళలేకపోతున్నాను. వాక్యం చదవాలనుకుంటున్నాను చదవలేకపోతే, మనసులో ఎన్నో వేసుకున్నాను ప్రభు, ఏదో చేసేయాలి, ఏది చేయలేకపోతున్నాను ప్రభు. అప్పుడులాగా ప్రభు ఎప్పుడు ఉంటాం ప్రభు, అప్పుడులాగా కొంతమంది చెప్తారు. ఆ రోజుల్లో మేము సేవ చేసేవాడు, మరి ఆ రోజుల్లో మరి సాల్మన్ గారితో మేము సేవ చేసాం, మరి ఈ రోజు ఏమైంది? పద్యం ఉన్నా కదా. ఆ రోజుల్లో మరి మేము అంతా మేమే చేసాం, మరి ఈ రోజు ఏమైంది? ఆ రోజు దేవుడు పట్టించుకోడు, ఈ రోజే కావాలి. స్తోత్రం కలుగుగా. బిలాముతో దేవుడు, బిలాము ప్రభా అని చెప్పించాడు దేవుడు. ఆ రాజ్యాన్ని నాశనం చేసి ప్రభు అంటే నాశనం చేశాడు దేవుడు. అంటే బిలాము ఏది చెప్తే అదే చేశాడు. నేను మనకలాంటి అనుకుంటానండి బిలాము, అంత గొప్పవాడు ప్రారంభంలో. కానీ మనిషి చేత చెప్పించిన బాగుండు బుద్ధి, గాడి చేత చెప్పించాడు, అయినా మారలేదు మనిషి. దేవుడు వాక్యం ద్వారా మనకు చెప్తూనే ఉన్నాడు. మీకు ప్రసంగం చేసే ప్రతి సేవకుడు గాడిదే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్పలు ఉన్నారంటే గాడిదే. అందుకే ఏసై దేని మీద ఎక్కాడు? ఆయన రథముల మీద ఎక్కొచ్చు, గుర్రాల మీద, రౌతుల మీద ఎక్కొచ్చు. ఆయన దేని కోరుకున్నాడో అక్కడ గాడిద పిల్లడు దాన్ని తోలుకొచ్చాడు. స్తోత్రం. పిలుచుకుంటాడు సేవకులు. కాబట్టి మాట్లాడే ప్రతి ఒక్క సేవకుడు గాడిదలా అంటాడు. అందుకే గాడిదలా పనిచేస్తాడు సంఘంలో. స్తోత్రం. ట్రాన్స్పోర్ట్ అయినా చూసుకోవాలి, చూసుకోవడం, సంస్థ పెట్టుకోవడం, అన్ని 1 man army ఇంకా గాడిదే. స్తోత్రం కనుక హల్లెలూయా. కాబట్టి అప్పుడప్పుడు గాడిద గుర్తిస్తూ ఉండండి. విశ్వాసం చూపడంలో గాడిద చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగుగా. కాబట్టి కృతజ్ఞత చూపించి ఈ బ్రైడ్ మినిస్ట్రీ నేను చెప్తున్నాను, కృతజ్ఞత అనేది మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. ప్రతి క్షణం కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి వారము కృతజ్ఞత కలిగి ఖచ్చితంగా రావాలి. ఎన్ని పనులున్నా, ఎన్నున్నా, ఏమున్నా సరే 3 గంటలు మహా ఇస్తే అంతేనా? 3 గంటలు. స్తోత్రం కలుగుతారు. మనం న్యూస్ లో చూస్తాం, 15,000 టికెట్ పెట్టుకుని ఇల్లు పాపం తల్లి చచ్చిపోయింది. మనం అదే న్యూస్ చూస్తున్నాం, అవునా? 2,000 టికెట్ కొనుక్కి సినిమా హాల్లోకి వెళ్తాం, అది ఇంటర్వ్యూ కొట్టినా బయటకు రాము, సినిమా అయిపోతుందండి. అలా ఒకరు బట్టి కూర్చోటం లోపల కొంతమంది రారు బయటికి, ఎందుకంటే ఇంకా మిస్ అయిపోతాం. కానీ దేవుడి మందిరం అంటే ఒక 3 గంటలు ఇవ్వడానికి అశ్రద్ధ. 3 గంటలు, అరగంట లేట్ వస్తాం, అరగంట ముందు వెళ్ళిపోతాం. ఒక 3 గంటలు తీరేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది కృతజ్ఞత కాదు. అందుకే మన జీవితాలు కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఎందుకు వస్తాయి తెలుసా? దేవుడు నువ్వు ఏమిస్తున్నావు అని చూడ, ఫస్ట్ కృతజ్ఞత కలిగి ఉన్నావు లేదా? అది కలిగి ఉంటే నువ్వు ఇవ్వవలసినవి, చేయవలసినవి ఆటోమేటిక్గా నువ్వు చేస్తావు. స్తోత్రం చెప్పండి. మనము దేవుని విషయం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత అర్పణలతో ఆయన గుమ్మములోకి, ఆయన
గుమ్మములో ప్రవేశించుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఈరోజు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? జనవరి నెల నుంచి 2024 జనవరి నెల నుంచి 1వ తారీఖు నుంచి నీ సంఘంలో దేవుడికి ఎన్ని మేలు చేశాడు, నీ సేవకుడు ఎంత పరిచయం చేశాడు, ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి పెద్దలు కావచ్చు, స్త్రీల సహవాసం కావచ్చు, ఎంత పరిచయం చేస్తున్నారు, నీ కోసం అన్ని సిద్ధపరుస్తున్నారు. దేవుడు నీ కోసం అన్ని చేస్తున్నాడు. ఎన్ని మేలు చేశాడు సార్ లెక్కేసుకుంటే అప్పుడు ఎంత అద్భుతాలు మన జీవితంలో. మనం మర్చిపోతాం కదా, అన్ని మర్చిపోతున్నాం. ఒకసారి లెక్కేసుకుందాం. అన్ని చేసుకుని కృతజ్ఞత అర్పణ నువ్వే విధంగా చెల్లిస్తావో, అది నీ జీవితాన్ని ఇస్తావో, నీ హృదయాన్ని ఇస్తావో, లేకపోతే ఇంకేది ఇస్తావో అది నీ ఇష్టం. కృతజ్ఞత అనేది ఖచ్చితంగా కనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను, మళ్ళా 3వ తారీఖు కలుగుతాం. ఇంకొక విషయం ఏంటో తెలుసా? మనం ఈ సంవత్సరం అంతా ఉన్నాం. ఈ సంవత్సరంలో ఆత్మీయంగా మనం ఎదిగామా? ఎంత ఎదిగాం? 2023 సంవత్సరంలో పాట పాడే పరిస్థితిలో ఉన్నాం. 2024 సంవత్సరంలో వాక్యం చదివే స్టేజ్కి వచ్చాం. 2025కి నువ్వేం చేయడానికి సిద్ధపడుతున్నావు సంఘంలో? అయ్యా సేవకుడు నువ్వు ఒక్కడే చేసుకున్నావయ్యా, నేను కూడా ప్రభుత్వ కృతజ్ఞత కలిగి నేను ఏదైనా చేస్తాను. అదిగో అందులో నా చేయి కూడా ఉంటుంది. స్తోత్రం. గడ్డి పరక తెలుసు కదా మీకు? ఒకటి మర్చిపోయా, గడ్డి పరక. ఒక్క గడ్డి పరకను చేతికిస్తే ఎలా తెప్పేయచ్చు ఒక గడ్డి పరక. ఆ గడ్డి పరకని ఎంటు అని చుట్టు కడతారు. గడ్డి అంతా కలిపి ఎంటు చుడతారు తెలుసా? మాట్లాడుతామంటే అందుకే ఇండియన్ వచ్చిన పిలకూడదు, ఎంట్లు గడ్డి పరక అంటారు. ఆ ఎంటుతోటి ట్రాక్టర్ లాగేస్తారు, లారీ లాగేస్తారు, బండి ఎట్లు దిగుతుంది దాన్ని లాగేస్తారు. గడ్డి పరకే కదా. నువ్వెంత గడ్డి పరక తీసి పడతావు, నువ్వు గడ్డి పరక మనం. కానీ మనం కలిస్తే పెద్ద బలం, ఒక పెద్ద కార్యం చేస్తాం. దేవుడి స్తోత్రం. ఒకరే కాదు, సేవకుడు ఒకరే కాదు, లేదా ఆ సేవ చేస్తున్న ఒకరే కాదు, అందరం కలాలి. స్తోత్రం. అందరం కలాలి. స్తోత్రం కలగాలి. సేవకుడు కూడా ఇప్పుడు బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళ మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం. కానీ దేవుడు ఎక్స్ట్రా మాకు బోనస్ ఏంటంటే ఒక భారం పెట్టాడు. ఇక్కడ అది ఎక్స్ట్రా బోనస్ మాకు ఒక భారం పెట్టాడు. ఆ భారాన్ని అంతా కలిసి పంచుకుంటే ఎంత బాగుంటది. స్తోత్రం కలగాలి. ఎంత అద్భుతంగా ఉంటది. దేవుడికి ఎంత కన్నుల పండుగ ఉంటదండి. దీవెనలే మనకి. స్తోత్రం కలగాలి. హల్లెలూయా. తీసుకుంటాము. ఏం వద్దు, నిజంగా చెప్తున్నాను. మీ సేవకుడికి ఒకసారి మనసుకి మాట్లాడండి. మీరేమనిపిస్తారో నాకు తెలీదు. అది మా సంఘంలో అయితే ఎలా అంటారు, అన్న పలకరించాలి. అంత బాగుందా? ఏడ్చేస్తారండి మీ దగ్గర సేవకుడు. నిజంగా మీరు అలా అడిగితే, అన్న అంత బాగుందా, అంత చేస్తాను నీ పరిస్థితి చెప్పినట్టే ఏడ్చేస్తాడు. నేను చెప్తున్నాను, అంత భారం ఉంటుంది సేవకుడికి. దేవుని పిలుపునందుకున్న సేవకుడికి, భారంతో సేవ చేస్తున్న వాడికి అంత భారం కలిగి ఉంటాడు. గుండెలో దుఃఖం ఎవరితో షేర్ చేసుకోడు, ఒంటరిగా ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు కనుక అటువంటి ఆదరణ కూడా నువ్వు కలిగించేలాగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? స్తోత్రం కలుగును గాక. ఎవరికి లేని ధన్యత ఈ దేశంలో మనకి ఇచ్చాడు. సంఘం దొరకడం మనకు ధన్యత కాదు, సరి అయిన సంఘం దొరకడం ధన్యత. స్తోత్రం కలుగును గాక. సంఘాలు దొరకడం ఏం కాదు అసలు. అమ్మ బాబు అసలు అది గురించి మాట్లాడుకోకూడదు. సేవకుల గురించి అసలు మాట్లాడుకోకూడదు. క్రిస్మస్ పండుగకి వెళ్తుంటే కూర్చుని ఒకటి సేవకులు ఎక్కువైపోయారు ఇక్కడ. నమస్కారం బాబు, నేను ఎందుకు పోయాను, ఎందుకు వచ్చిన కూడా విశ్వాసం తక్కువైపోయారు, అందరూ సేవకులు అయిపోయారు. అమ్మ ఏంటిది, సంఘాలు అయిపోయి మా సంఘం రావాలన్నాడు. సంఘము సేవకుడు అనబడిన వాడు దొరకడం కాదు, దేవుని చిత్తములో దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి పరిచర్య మనం జ్ఞాపకం, మనం గుర్తించాలి. అందులో ఉండడమే మన సంఘంలో మనం ఉండాలి. ఎంతబడే సంఘం, ఏ సంఘానికి వెళ్ళినా చెప్తాను, ఎంతబడే సంఘంలో ఉండాలి. విడబడే సంఘంలో ఉన్నావా? ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతి వాడికి నావాడి కాదు. నువ్వు ఆరాధన చేయొచ్చు, పరిచయం చేయొచ్చు, ప్రభు గొప్ప సేవ చేశావు, నువ్వు అడుగుతావేమో, అక్రమం చేసావు, నువ్వు నాకు తెలియదు. గెట్టవన్నాడు దేవుడు. ఏం చెప్తాను, అందుకే దేవుడు చిన్న మందా భయపడతాడు. నేను మా సంఘంలో ఎప్పుడు చెప్తా, గంగిగో పాలు గరిటెడని సార్, బిందులు నీరు బిందులుంటే ఎందుకు మనకి? స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు బిడ్డలారా, మనకు దేవుడు అన్నాడు, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మనం ఉందాం. ఈ వాక్యం ద్వారా దేవుడికి మహిమ కలిగి
ఆయన మనల్ని ఇంకా కృతజ్ఞత చూపించట్లో మన గాడిదంత లెవెల్కి తీసుకెళ్ళాలి మనం. హల్లెలూయా. గాడిదంత లెవెల్కి వెళ్ళిపోవాలి మనం. స్తోత్రం కలుగునా. అనేక మందిని నరకం నుంచి తప్పించాలి, అనేక మందిని ప్రభు వైపు నడిపించాలి. స్తోత్రం కలుగుగా. ఆ గాడిద ఆ చావును తప్పించి దేవుడి దగ్గరికి తీసుకెళ్తే ఈ బుద్ధులేనుడు మరలా అది పని చేశాడు. మనం అనేక మందిని గాడిదలాగా విలవలా ఉండద్దు, నేను గొప్పలా ఉండాలి, అది వద్దు. గాడిదలా ఉన్నాం. ఆ గాడిద చేసినట్టుగా కృతజ్ఞత చూపించి దేవుడు కృతజ్ఞత నన్ను రక్షించప్పుడు నేను కూడా అనేక మంది తీసుకొస్తాను. జనవరి 1వ తారీఖు నుంచి నేను అనుకుంటున్నాను, మీరు అనుకో, నేను కాదు, నేను కూడా ఒక్కొక్కరిని తీసుకుని వస్తాను సంఘానికి. నాకు చాలా మంది తెలుసుకున్నాను, బతిమాలతాను, ఏదో రకంగా నేను బతిమాలతాను. ఎవరో నూతనంగా సంఘాన్ని నడిపిస్తాను. నేను రక్షించబట్టమే కాదు, అనేక మంది నేను రక్షిస్తాను. కృతజ్ఞత కలిగి దేవుడి సన్నిధిలో మనం దేవుడు గొప్పగా దీవిస్తాం. కళ్ళు మూసుకున్నాం, చెప్పి ప్రార్థన. అత్యంత ప్రేమ కార్యక్రమం గల మా యేసయ్య వందనాలు తండ్రి. దేవా, నీ సన్నిధిలో ప్రభా తండ్రి, నీవు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రైడ్ మినిస్ట్రీ ప్రభా ఆయన ఈ సంవత్సరం అంతా కాపాడారు, సంఘంలో బిడ్డలందరినీ కాపాడు, చక్కని ఆశీర్వాదమును ఇచ్చారు. కష్టాల్లో మీరున్నారు, బాధల్లో మీరున్నారు, నిందల్లో మీరున్నారు, అవమానంలో మీరున్నారు తండ్రి. ప్రతి పరిస్థితుల్లో మీరుండి సంఘాన్ని, సంఘ కుటుంబాన్ని, కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు నడిపించుకుంటూ వచ్చి మీరు చేసిన మేలుకు తలపోసుకుంటూ ప్రభా తండ్రి, కృతజ్ఞతగా ఈరోజు కృతజ్ఞతార్పణతో నీ సన్నిధి పెట్టవచ్చు. దీవించి ఆశీర్వదించు. ఈ ప్రత్యేక కూడికలో మీరు మాతో మాట్లాడారు. ఒకవేళ ఇంకా ఎక్కడైనా కృతజ్ఞత లేని వారిగా మీరు ఉన్నారేమో, ఇంకా ఏ విషయంలో కృతజ్ఞత చూపడం వారిగా ఉన్నారేమో. ఈరోజు సమరయుడు ఒక అన్యుడు దేవుడు తీసుకొచ్చి మన మధ్య నిలబెట్టి, ఇదిగో వీళ్ళగా మీరు కృతజ్ఞత చూపుతున్నారా? ఒక గాడిదను మన దగ్గరికి తీసుకొచ్చి యేసయ్య మన మధ్య నిలబెట్టి, ఈ గాడిదలాగైనా కనీసం మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా అని ఇద్దరు మనుషులు మన మధ్యలో పెట్టారు. 2 పరిస్థితులు, ఒక గాడిదను, ఒక సమరయుడు తీసుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా మనం దైవ భక్తిలో ఉన్నాం. ఏం తెలియని కృతజ్ఞత చూపించాడు. ఏం తెలియని ఒక గాడిద కృతజ్ఞత చూపించింది తన యజమాని పట్ల. మన యజమానుడైన యేసయ్య, మనం స్వస్థపరిచిన దేవుడు, మనం బ్రతికించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు అని రక్తంతో కడిగిన మన యేసయ్యకు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఈరోజు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు కాబట్టి కృతజ్ఞత చూపుడు నీకు దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రియ సంగమా, యేసయ్య నీకు వందనాలు ప్రభు. మాతో మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. నేను ఈ గుడికి ద్వారా ఆరాధనని మహిమ పొందారు. చేరువచ్చిన వీళ్ళందరినీ ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభు. ప్రైడ్ మినిస్ట్రీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఒక క్రమాన్ని తండ్రి, ఒక తండ్రి ఆత్మీయ స్థితిని సన్నిధికి మీరు ఇచ్చారు. అందును బట్టి ప్రభావాన్ని స్తుతిస్తున్నాం. మీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. భారం కలిగి తండ్రి పరిచయం చేస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన సహకారాన్ని దైవజనురాలను జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో మీ తండ్రి, మీ సేవకుడికి ప్రభా మీరు సహకారం ఇచ్చిన ప్రతి సోదరుని బట్టి ప్రార్థన చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పని చేస్తున్న బిడ్డలందరూ మీరు దీవించండి. సంఘంలో ప్రతి విశ్వాసుని మీరు దీవించి ఆశీర్వదించి చూపండి. కృతజ్ఞతలుగా బలపరచండి. నూతనంగా ప్రభా కృతజ్ఞతలో బలం పొందుకునే శక్తిని దయచేయండి. ఒక సమరయులాగా, ఒక గాడిదలాగా ప్రభా తండ్రి ఆయన ప్రతి విషయంలో కృతజ్ఞత అర్పణతో సన్నిధికి వచ్చే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఇది పారానంతరం మీరు సహాయం చేసుకుంటూ వందనాలు చేస్తున్నాం. మరొకసారి ఆయన ప్రభా మీ సంఘాన్ని మీ చేతులుగా చెప్తున్నాను తండ్రి. ఎందుకు పనికిరాని నన్ను ప్రభా తండ్రి మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గాడిది మానవ స్వరాన్ని ఇచ్చినట్టు ప్రభా, ఏ జ్ఞానం లేదు నాకు ప్రభా, నీ వాక్యం ఇచ్చి ప్రభా నాతో మీతో వీళ్ళందరితో మీరు మాట్లాడినందుకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తున్నాం. సంఘం వారు ప్రేమించి నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకుని స్తోత్రాలు చెల్లిస్తూ సంఘము, సంఘ పరిచయం, సంఘ సేవకులను మీ దైవ హస్తాలు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఒక్కరికి చెల్లిస్తూ రాజుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొందుకున్నాము నమ్ముతున్నాము తండ్రి. అది లేచిన పడదాం. ఆశీర్వాదం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరువచ్చిన మనందరికీ, విడనాడు వచ్చిన మన సంపూర్ణ కుటుంబాలకు, ప్రైడ్ మినిస్ట్రీస్ వారికి, సేవకులకి, సేవకు కుటుంబానికి, లోకంలో సకల పరిశుద్ధులకు సదా తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.